welcome to ACE Online and welcome to Toli Adugu lecture series. So this is the lecture 8 of lecture 9 of Toli Adugu. So ఇందులో మనం వాల్కనోస్ చూస్తాం. వాల్కనోస్ చాప్టర్. సో ఎర్త్ క్వాక్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం కదా. సో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ గురించి మళ్ళీ డిస్కస్ చేయని అవసరం లేదు, వాల్కనోస్ ఎక్కడ ఉంటాయని. సో ఆల్రెడీ మనం చూసాం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, అలాగే ఆల్పైన్ బెల్ట్ ఎర్త్ క్వాక్స్లో సేమ్ అలా అక్కడే మనకి వాల్కనోస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాల్కనో నేమ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం ఇక్కడ ఎన్సీఆర్టీస్లో ఎక్కడ మనకి ఇవ్వలేదు, ఓన్లీ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో అవి చూస్తాం. మోస్ట్లీ మనకి ఎగ్జామ్ నుంచి ఎలా అడుగుతారంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న వాల్కనిక్ ఈవెంట్స్, అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వాల్కనో వస్తుంటుంది. ఐస్లాండ్ కానీ, ఇండోనేషియాలో ఉన్న వాల్కనోస్ కానీ, సో రీసెంట్గా జరిగిన ఇటలీలో ఉన్న ఎట్నా వాల్కనో కానీ, సో ఇలాంటి మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు. బట్ దానికన్నా ముందు మనకు కొన్ని కాన్సెప్ట్స్ కూడా తెలుసుకోవాలి. సో వాల్కనోస్ ఎలా వస్తాయి, సో దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతూ ఉంటారు అనమాట. ఎన్సీఆర్టీలో కూడా మనకి బేసిక్స్ థింగ్స్ ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, రైట్. సో ఫస్ట్ అసలు వాల్కనో అంటే ఏంటి, వాల్కనో అంటే ఏంటి? సో వాల్కనో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఓపెనింగ్ ఆన్ ఎర్త్ క్రస్ట్. సో మనం ఎర్త్ డిఫరెంట్ లేయర్స్ చూసాం కదా. ఎర్త్లో మనం క్రస్ట్ చూసాం, మ్యాంటల్ చూసాం, అగైన్ మళ్ళీ మ్యాంటల్ 2 టైప్స్ చూసాం, ఇన్సైడ్ కోర్, అవుట్ సైడ్ కోర్ కూడా చూసాం. సో క్రస్ట్ అంటే ఏంటి, మనకి టాప్ 100 కిలోమీటర్స్ లేయర్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. సో ఎక్కడ మనకు ఓపెనింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది, అంటే ఎక్కడైనా సరే ఎర్త్ క్రస్ట్లో మనకు ఓపెనింగ్ ఎక్కడైనా జరగవచ్చు, ఇలా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అ ఓపెనింగ్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఫస్ట్ థింగ్ దట్ అలోస్ లావా ఆర్ వాల్కనిక్ యాష్ గెట్స్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. అంటే ఎర్త్ లోపల మనకి జరిగిన ఈవెంట్స్ వల్ల లావా కానీ, మ్యాగ్మా కానీ, లేకపోతే ఏదైనా స్మోక్ కానీ, డస్ట్ కానీ, సో అవన్నీ కూడా బయటకి ఎస్కేప్ అవ్వాలి. అక్కడే ఉంటే మనకి ఏమవుతుంది, బర్స్ట్ అయిపోతుంది, ఎర్త్ అనేది బర్స్ట్ అయిపోతుంది. కొంత ప్రెజర్ అనేది డెవలప్ అయిపోయి ఒక లిమిట్ దాటాక బర్స్ట్ అయిపోతుంది. సేమ్ మీరు బెలూన్లో కూడా ఎయిర్ ఏదైనా ఊదుతూ ఉంటే లోపల ఒక లిమిట్ తర్వాత బర్స్ట్ అయిపోతుంది. సేమ్ అలాగే మనకి బర్స్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని ఎస్కేప్ రూట్స్ ఉంటాయి, అంటే వెంట్స్ ఉంటాయి అనమాట. వెంట్ అంటే ఓపెనింగ్ అనమాట. సో ఓపెనింగ్స్ ద్వారా లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా బయటికి పుష్ చేస్తుంది. సో దాన్ని మనం వాల్కనో అని అంటాం. సో ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ ఎర్త్ క్రస్ట్ విచ్ అలోస్, ఏదైతే మనకి అలో చేస్తుందో లోపల ఉన్న ఎలిమెంట్స్, విచ్ అలోస్ లావా, వాల్కనిక్ యాష్ అండ్ ఎక్సెట్రా అదర్ థింగ్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. సో అది మనకి బేసిక్ డెఫినేషన్ ఆఫ్ వాల్కనో. వాల్కనిక్ యాక్టివిటీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోజెనిక్ ప్రాసెస్. సో మనం జియోమార్ఫాలజీలో ఒక లెక్చర్ 6 or 7లో చూసినప్పుడు ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అనేవి మనం చూసాం. ఎండోజెనిక్ అంటే ఏంటి, ఎర్త్ లోపల జరిగేటివి, ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ అనమాట. సో వాల్కనో అనేది మనకి ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఎండోజెనిక్ అని అంటాం. అదే మనకి వెదరింగ్ కానీ, రెయిన్ఫాల్, ఇవన్నీ కూడా మనకి ఎర్త్ పైన, సర్ఫేస్ పైన జరుగుతాయి కాబట్టి ఎక్సోజెనిక్ అని అంటారనమాట. సో ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో మీరు ఆ కాన్సెప్చువల్ బట్టి మీరు ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. Depending upon the explosive nature of volcanoes, there are different landforms. అంటే కొన్ని వాల్కనోస్ చాలా ఎక్కువ ఫాస్ట్గా వస్తాయి, కొన్ని వాల్కనోస్ చాలా స్లోగా వచ్చి మ్యాగ్మా కొన్ని ఇయర్స్ అలాగే మెల్లిమెల్లిగా ఫ్లాట్గా వెళ్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్, అంటే షేప్స్ అనేవి మనకి ఫామ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇఫ్ ద వాల్కనో ఈజ్ నాట్ ఎక్స్ప్లోజివ్, అంటే ఏమవుతుంది, మనకు ఒక వాల్కనో అనేది ఎక్స్ప్లోజివ్ కాదు, అంటే స్లోగా వస్తుంది. సో స్లోగా వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, స్లోగా వస్తుంది కాబట్టి మెల్లిమెల్లిగా అన్ని ప్లేసుల్లో, ఇదంతా ల్యాండ్ మాస్ అనుకోండి, ఇదంతా ల్యాండ్ సర్ఫేస్ అనుకోండి. సో ఇది ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. సో ఇక్కడి నుంచి వచ్చిన వాల్కనో ఏమవుతుంది, స్లోగా ఎక్కువ దూరం పాకుతుంది అనమాట, స్లోగా. సో మీరు కావాలంటే వాటర్ని స్లోగా ఒక డ్రాప్ వేస్తే ఒక్కో దాన్ని తడుపుకుంటూ మొత్తం అంతా కవర్ చేస్తుంది. సో ఇలా మనకి చాలా ఫ్లాట్గా ఉంటుంది. అదే వాల్కనో కానీ మనకి హై ఎక్స్ప్లోజివ్ ఉందనుకోండి, అంటే ఫాస్ట్గా వస్తుంది. సో ఫాస్ట్గా మనకి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడంతా కొలాప్స్ అయి పడిపోయి హైట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఇలా స్టీప్గా హైట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మౌంటైన్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ అదే అంటున్నాడు. సో డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ కెన్ బి క్రియేటెడ్ సచ్ యాజ్ ప్లాట్యూ ఇఫ్ వాల్కనో ఈజ్ నాట్ ఎక్స్ప్లోజివ్ కాకపోతే ప్లాట్యూ అంటే ఏంటి, ఫ్లాట్గా ఉన్న రీజన్ అనమాట, అది క్రియేట్ చేయొచ్చు. లేదా
ఎక్కువ ఎక్స్ప్లోజివ్గా ఉంటే అంటే ఒకదాని మీద ఒకటి కొలాప్స్ అయ్యి ఎక్కువ ఎక్స్ప్లోజివ్ కంటిన్యూస్గా వస్తుంటే అది మనకి మౌంటైన్స్ని ఫామ్ చేయొచ్చు. ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటారు. సో దాన్ని బట్టి కాన్సెప్చువల్గా మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మ్యాగ్మా. చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అసలు మ్యాగ్మా అంటే ఏంటి, లావా అంటే ఏంటి. కొన్ని దగ్గర ఎన్సీఆర్టీలో మ్యాగ్మా మెన్షన్ చేశారు, కొన్ని దగ్గర లావా మెన్షన్ చేశారు, ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటే సో నథింగ్, బోత్ ఆర్ సేమ్. మ్యాగ్మా అన్న లావా అన్న ఒకటే. ఓన్లీ థింగ్ ఈజ్ ద డిఫరెన్స్ ఈజ్ దట్ ఎర్త్ లోపల మనకి ఇక్కడ వాల్కనో ఉంది. సో ఏదైతే మ్యాగ్మా మనకి ఇక్కడ లిథోస్పియర్లో యాస్థనోస్పియర్ ఉంటుంది, రైట్. సో మ్యాంటల్లో లిథోస్పియర్ కిందనే ఉంటుంది మనకి యాస్థనోస్పియర్. ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నాం ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్లో. యాస్థనోస్పియర్ అని ఒక లేయర్ ఉంటుంది మ్యాంటల్లో. అక్కడ మనకి ఎక్కువ లిక్విడేట్ విస్కస్గా ఉండే ఆ మెటీరియల్ అంతా బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ మెటీరియల్ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ ఉంటుందో అంటే ఎర్త్ లోపల ఉంటుందో అప్పటి వరకు అది మ్యాగ్మా. ఎప్పటి వరకు అయితే మనకి ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ ఉంటుందో అది మ్యాగ్మా. ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో సర్ఫేస్ పైకి వస్తుందో అది మనకి లావా. సో ఇదే డిఫరెన్స్, రెండు ఒకటే, మెటీరియల్ సేమ్. ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ ఉన్నంత వరకు దాన్ని మ్యాగ్మా అంటాం, బయటకు వచ్చాక దాన్ని లావా అని అంటాం అనమాట. సేమ్ అదే ఇక్కడ మనకి డిస్కస్, ఇదే పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ వీకర్ జోన్ ఆఫ్ ద మ్యాంటల్ కాల్డ్ యాజ్ యాస్థనోస్పియర్ యూజువల్లీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మ్యాగ్మా. సో ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతుంటారు మనకి సోర్స్ ఆఫ్ మ్యాగ్మా ఏంటి అంటే ఇక్కడ యాస్థనోస్పియర్. సో ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ చెప్పేటప్పుడు చూసాం, యాస్థనోస్పియర్ అనేది ఒక లేయర్ ఉంది మ్యాంటల్లో. సో అక్కడ మనకి సోర్స్ ఆఫ్ మ్యాగ్మా, అక్కడి నుంచే మ్యాగ్మా మోస్ట్లీ మనకి జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ మ్యాగ్మా ఎప్పుడైతే మనకి బయటకు వస్తుందో దాన్ని మనం లావాని అని అంటాం. సో ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద మ్యాగ్మా అండ్ లావా. సో ఒకసారి కావాలంటే డయాగ్రామ్ ద్వారా మీరు డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనకి ఇంటీరియర్లో ఉన్నంత వరకు కూడా మనకి మ్యాగ్మా అవుతుంది. ఎప్పుడైతే బయటకు వచ్చి ఇలా వెళ్తుందో దాన్ని మనం లావా అని అంటాం అనమాట. సో డిఫరెన్సెస్ ఏం లేదు. మోల్టెన్ రాక్ బినీత్ ద సర్ఫేస్, మోల్టెన్ రాక్ ఆన్ ద సర్ఫేస్, అది మనకి లావా అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి కన్సిస్ట్ ఆఫ్ మోల్టెన్ రాక్, సస్పెండెడ్ క్రిస్టల్స్ అండ్ గ్యాస్ బబుల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇంటీరియర్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మోస్ట్లీ గ్యాస్ బబుల్స్ అనేవి ఇంకిపోతాయి ఆ టెంపరేచర్కి. ఓన్లీ మోల్టెన్ రాక్ అండ్ సస్పెండెడ్ సాలిడ్స్ అనేవి బయటకు వస్తాయి. టెంపరేచర్ అప్రాక్సిమేట్లీ సేమ్గానే ఉంటుంది. ఇది 600 నుంచి 1300 ఉంటుంది ఇన్సైడ్. ఇక్కడ వచ్చేసరికి సేమ్ అదే 700 to 1200 కొంచెం కూల్ అయిపోతుంది అనమాట. ఇది మనకి మ్యాగ్మా వర్సెస్ లావా డిఫరెన్సెస్. ఇప్పుడు మన టైప్ ఆఫ్ వాల్కనోస్ చూద్దాం. సో వాల్కనోస్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క ఇండోనేషియాలో ఒక టైప్ ఆఫ్ వాల్కనో ఉంటుంది, హువాయి ఐలాండ్ అంటే అమెరికాలో ఒక టైప్ ఆఫ్ వాల్కనో ఉంటుంది. సో ఈ టైప్స్ ఆఫ్ వాల్కనో ఎలా క్లాసిఫై చేశారు? సో అది ఎలా క్లాసిఫై చేశారంటే బేస్డ్ ఆన్ ద షేప్. అంటే మనకి ఒకసారి ఆ లావా ఏదైతే మ్యాగ్మా నుంచి పైకి వచ్చేసి ఎలాంటి షేప్ అయితే క్రియేట్ చేస్తుందో సర్ఫేస్ మీద, దాన్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కనోస్ అనేది మనకి చెప్పారు. సో అవి ఏంటంటే మనం చూద్దాం, ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉంటారు. బేస్డ్ ఆన్ ద షేప్, ఎస్. సో ఫస్ట్ బేస్డ్ ఆన్ ద షేప్ అనమాట. ఇందులో మనకి సిండర్ కోన్స్, వెరీ ఇంపార్టెంట్, సిండర్ కోన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఐస్ క్రీమ్ షేప్, మన చిన్నపిల్లప్పుడు ఐస్ క్రీమ్ తినేవాళ్ళం కదా కోన్ లాగా, సేమ్ అదే కోన్ షేప్లో ఇక్కడ మనకి సిండర్ కోన్ అనమాట. సో వాటిని ఎప్పుడైతే ఈ షేప్ ఇక్కడ మనకి డిఫరెంట్ వాల్కనోస్ రీజన్స్ ఒక దగ్గరికి వెళ్ళి సైంటిస్ట్ అబ్జర్వ్ చేస్తారు, ఇలాంటి షేప్ కానీ ఫామ్ అయిందంటే దాన్ని మనం సిండర్ కోన్స్ అంటాం. ఇప్పటి వరకు మనకి ఫైండ్ అవుట్ అయిన షేప్స్ ఒక 4-5 ఉన్నాయి. కొత్త షేప్ వస్తే మళ్ళీ కొత్త నేమ్ అనేది మనకి ఇస్తారనమాట. సో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన వాల్కనోస్లో ఏవైతే వెరైటీస్ కనిపించాయో వాటిలన్నిటికీ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. అవి కాకుండా కొత్తది ఏదైనా కనిపెడితే మళ్ళీ కొత్త నేమ్ కూడా, కొత్త టైప్ ఆఫ్ వాల్కనో కూడా మనకి రావచ్చు అనమాట, రైట్. సో ఇది సిండర్ కోన్, ఒక ఐస్ క్రీమ్ షేప్లో ఉండి పైన ఒక ఓపెనింగ్ ఉంటుంది అనమాట, దాన్ని మనం సిండర్ కోన్ అంటాం. దే హ్యావ్ వెరీ స్టీప్ సైడ్స్. ఈ స్టీప్ సైడ్స్ అంటే ఏంటి? స్లోప్. మనకి ఇప్పుడు ఇలా ఉందంటే ఏంటి? స్లోప్. చూడండి, స్లోప్ అనేది మనకి స్టీప్గా ఉందని. అలా కాకుండా ఇలా ఫ్లాట్గా ఉంటే స్లోప్ అనేది మనకి తగ్గిపోయింది. సో స్టీప్నెస్ అంటే ఇలా ఆల్మోస్ట్ మనకి నిలువుగా ఉండడం అనమాట. సో ఇది చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ నిలువుగా ఉంది. స్టీప్ అనేది మనకి స్లోప్ అనేది మనకి స్టీప్గా ఉంది. ఎగ్జామ్లో అడుగుతుంటారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సిండర్ కోన్స్ అని అడగొచ్చు అనమాట. సో ఇక్కడ స్టీప్ సైడ్స్ ఉంటాయి. యూజువల్లీ హ్యావ్ ఏ స్మాల్ క్రాటర్. క్రాటర్ అంటే ఇదే ఓపెనింగ్ అనమాట. క్రాటర్ అంటే ఒక గుంట అనమాట. సో ఇక్కడ ఏమైంది మనకి స్టీప్ స్లోపు ప్లస్ ఒక ఓపెనింగ్ ఆర్ క్రాటర్ అనేది టాప్లో ఉంది. దాన్ని మనం సిండర్ కోన్ వాల్కనో అని అంటాం. దే ఆర్ రౌండ్ ఆర్ ఓవల్ కోన్స్ మేడ్ అప్ ఆఫ్ టినీ పీసెస్ ఆఫ్
బ్లోన్ అవుట్ మెటీరియల్ ఏవైతే మనకి మెటీరియల్ అయ్యి బ్లో అవుతాయో స్టీప్ కాబట్టి అక్కడక్కడే కొలాప్స్ అయిపోయి మనకి ఇక్కడే సెటిల్ అయిపోతాయి అన్నమాట, రైట్. దే ఆర్ లీస్ట్ ఎక్స్ప్లోజివ్, అంటే అంత ఎక్స్ప్లోజివ్ ఉండవు అనమాట. సో ఒకవేళ వచ్చినా కూడా మనకి అంత ఎఫెక్టివ్ కంటిన్యూస్గా అనేవి ఉండదు అనమాట. అంటే కింద మ్యాగ్మా అనేది తక్కువ ఉంది. ఇక్కడున్న మనకి ఇలాంటి టైప్ ఆఫ్ వాల్కనో ఎక్కడైతే ఉంటాయో సిండర్ కోన్స్, సో కింద ఆస్ట్రోస్పియర్లో ఆ మ్యాగ్మా మెటీరియల్ అనేది కొంచెం మాత్రమే ఉంది. అందుకనే అవి లీస్ట్ ఎక్స్ప్లోజివ్ అనమాట, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సిండర్ కోన్స్. నెక్స్ట్ వచ్చేసరికి కాంపోజిట్ వాల్కనోస్. కాంపోజిట్ అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా జనరల్గా ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ 2 or more థింగ్స్. సో కాంపోజిట్ అంటే 2 or more థింగ్స్. సో ఇక్కడ కూడా మనకి దాన్ని బట్టే అబ్జర్వేషన్ అనేది చేశారు. దే ఆర్ కోన్ షేప్డ్. ఇది కోన్ షేప్ ఉంది కదా, సేమ్ దానిలాగే కోన్ షేప్ ఉంది విత్ మోడరేట్ స్టీప్ సైడ్. సో స్లోప్ అనేది మనకి మరీ అంత తక్కువ కాదు, అంటే ఇంత ఫ్లాట్గా ఏం లేదు, అలా అని స్టీప్గా కూడా మనకు లేదనమాట. సో ఇది మోడరేట్ స్టీప్ ఉంది. దీని సెకండ్ ఫీచర్. ఫస్ట్ కోన్ షేప్ ఉంటుంది, తర్వాత మోడరేట్ స్లోప్ ఉంటుంది. సమ్ టైమ్స్ హ్యావ్ స్మాల్ క్రాటర్స్ ఇన్ దేర్ సమ్మిట్. కొన్నిసార్లు ఇక్కడ క్రాటర్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఇక్కడ క్రాటర్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఇంకొక ఫీచర్స్ కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఎలా గుర్తుపెడతారంటే ఇలాంటి వాల్కనోస్ ఫస్ట్ మోడరేట్ స్లోప్గా ఉంటాయి, తర్వాత కొన్నిసార్లు ఈ ఓపెనింగ్ క్రాటర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఒక లేయర్స్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లేయర్ ఉంది, ఇక్కడ ఒక లేయర్ ఉంది, దానిపైన ఇంకొక డిఫరెంట్ లేయర్ ఉంది. సో మెయిన్ డిఫరెన్సెస్ ఎలా అంటే మనకి వాల్కనాలజిస్ట్స్ ఐడెంటిఫై దెమ్ యాజ్ ఎ స్ట్రాటోస్. అంటే వాల్కనోస్ అనేవి డిఫరెంట్ లేయర్గా ఉంటుంది బికాస్ దే కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ మిక్స్డ్ విత్ ద శాండ్ అండ్ గ్రావెల్. సో కొన్నిసార్లు మనకి శాండ్ ఉంటుంది, తర్వాత గ్రావెల్ ఉంటుంది, సో కొన్నిసార్లు హార్డ్ మనకి మెటీరియల్ ఉంటుంది, కొన్నిసార్లు వాల్కనిక్ యాష్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ లేయర్స్గా మనకి వాల్కనో అనేది కనిపిస్తుంది అనమాట. సో వాటిని మనం కాంపోజిట్ ఆర్ స్ట్రాటో వాల్కనో అని కూడా అంటాం అనమాట. కాంపోజిట్ ఆర్ స్ట్రాటో వాల్కనో. సో ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ అని మెయిన్ మనకి గుర్తుపట్టేది ఈ పాయింట్ అనమాట. మెయిన్ డిఫరెన్స్ కాంపోజిట్ వాల్కనోస్కి లేయర్స్ ఉండి డిఫరెంట్ మెటీరియల్ అనేది ఆల్టర్నేట్గా ఫామ్ అయి ఉంటాయి. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఎరప్షన్ ఆఫ్ కూలర్ అండ్ మోర్ విస్కస్ లావా. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఈ కాంపోజిట్ వాల్కనోస్లో కూల్గా ఉంటే ఏంటి, మెటీరియల్ అనేది డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హాట్గా ఉంటే వాటర్ ఎలా ఉంటాయి, మరీ లిక్విడ్గా ఉండి ఎక్కువ దూరం పారుతాయి అనమాట. కానీ విస్కస్గా ఉండి కోల్డ్గా ఉంటే ఏమవుతుంది, స్లోగా మనకి ఎక్కువ దూరం అవ్వవు. కాబట్టి మీరు చూడండి, ఐస్ గడ్డ కొంచెం ఐసీ వాటర్ని మీరు పోసినట్టయితే ఎక్కువ దూరం స్ప్రెడ్ అవ్వవు, అక్కడే కొన్ని ముద్దలుగా పడిపోతుంది. తర్వాత అవి కానీ కరిగిపోయి ఎక్కువ లిక్విడ్గా ఫామ్ అయితే ఎక్కువ దూరం స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనకి విస్కస్గా ఉండడం వల్ల ఈ వాల్కనో లెంత్ అనేది ఇలా వెళ్ళదన్నమాట. ఇలా వెళ్ళదు, ఇక్కడ వరకు వెళ్ళదు, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఫామ్ అవుతుంది. సో డిస్టెన్స్ విడ్త్ అనేది మనకి తక్కువ ఉంటుంది అనమాట, రైట్. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. దిస్ వాల్కనోస్ ఆఫన్ రిజల్ట్స్ ఇన్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్. అవి ఎక్కువ విస్కస్ ఉండడం వల్ల ఎక్కువ ఎరప్షన్స్గా వస్తుంటుంది, అంటే లోపల మనకి మెటీరియల్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇది కూడా అబ్జర్వ్ చేశారు, రైట్. సో ఈ ఫీచర్స్ అన్ని కూడా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. అలాంగ్ విత్ లావా లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ పైరోక్లాస్టిక్ మెటీరియల్. పైరోక్లాస్టిక్ మెటీరియల్ అంటే చిన్న రాక్ అలాగే డిఫరెంట్ మినరల్స్ అన్నిటితో కలిపి మనకి ముద్దలుగా చిన్న ముద్దలుగా మనకి మెటీరియల్ అనేది వస్తుంది అనమాట. సో దాని నుంచి మనకి మ్యాగ్మా ఏదైతే వస్తుందో దాంట్లో పైరోక్లాస్టిక్ మెటీరియల్స్ కూడా మనకు ఉంటాయి, రైట్. ఇది మనకి కాంపోజిట్ వాల్కనో. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, కాంపోజిట్లో మోడరేట్లీ స్లోప్, తర్వాత లేయరీగా డిఫరెంట్ కంపోజిషన్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కంపోజిషన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లావా మనకి ఏదైతే వస్తుందో పైన లావా ఏదైతే వస్తుందో అది విస్కస్గా ఉంటుంది, మరీ లిక్విడ్గా ఉండదు అనమాట. సో అందుకని ఇది ఎక్కువ దూరం అనేది స్ప్రెడ్ అవ్వదు. అవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాల్డరా. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి ఈ డయాగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే పైకి ఎక్కువ సెటిల్ అవ్వట్లేదు, మొత్తం కొలాప్స్ అయిపోతుంది, రావడం కొలాప్స్ అయిపోవడం. అంటే ఏంటి, ఎక్కువ మనకి వాల్కనో కంప్లీట్గా కంటిన్యూస్గా వస్తూ ఉందన్నమాట. ఆ లావా ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా వస్తుంది. దీస్ ఆర్ ద మోస్ట్ ఎక్స్ప్లోజివ్ ఆఫ్ ఆల్ ద ఎర్త్ క్వాక్స్. అంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. వాల్కనో అనేది కొంత స్పాన్లో కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది విత్ ఇన్ జస్ట్ షార్ట్ టైంలో.
సో ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే దాని మీద దాని మెటీరియల్ ఏదైతే ఉందో నిల్చోకుండా మొత్తం కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం కూడా లోపలికి విరిగి పడిపోతూ ఉంటుంది అనమాట. రైట్. సో ఒక దగ్గర సెటిల్ అయ్యి అక్కడే ఉండదు. అలా ఉంటే మనకేమవుతుంది, పెద్ద మౌంటైన్గా క్రియేట్ అవుద్ది. కానీ మొత్తం కొలాప్స్ అయిపోయి సెంటర్లో పడిపోతూ ఉంటుంది అనమాట. సో దే ఆర్ ద మోస్ట్ ఎక్స్ప్లోజివ్ అమంగ్ ఆల్ ద ఎర్త్ క్వాక్స్. వెన్ దే ఎరప్ట్ దే టెండ్ టు కొలాప్స్ ఆన్ దెమ్సెల్ఫ్ రేదర్ దాన్ బిల్డింగ్ ఎనీ టాల్ స్ట్రక్చర్. సో అదే మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీస్ డిప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో సెంటర్లో డిప్రెషన్ ఏదైతే ఉందో గుంటలాగా, దాన్ని మనం క్యాల్డరా అని అంటాం అనమాట. సో ఇలాంటివి ఏదైతే సైంటిస్ట్ అబ్జర్వ్ చేశారో వాటికి ఈ నేమ్ క్యాల్డరా అనే నేమ్ ఇచ్చారు. దేర్ ఎక్స్ప్లోజివ్నెస్ ఇండికేట్ దట్ ఇట్స్ మ్యాగ్మా ఛాంబర్ ఈజ్ లార్జ్ అండ్ క్లోజ్ విసినిటీ. సో అంటే ఏంటి, ఎక్కువ ఎక్స్ప్లోజన్ కంటిన్యూస్గా వస్తుందంటే ఎర్త్ లోపల మ్యాగ్మా అనేది ఎక్కువ మ్యాగ్మా అనేది లోపల ఉంది. అలాగే డెప్త్ అనేది తక్కువ ఉంది. డెప్త్ ఎక్కువ ఉంటే ఏంటి, ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి ఇక్కడ మ్యాగ్మా అనేది ఎక్కువ ఉంది, అలాగే క్లోజర్ విసినిటీ కూడా ఉందన్నమాట. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైనలీ షీల్డ్ వాల్కనో. షీల్డ్ వాల్కనో వచ్చేసరికి మనకి షీల్డ్ లాగా ఉంటుంది. సో చూడండి ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ బట్టి మీరే ఇప్పుడు చెప్పాలి. సో జస్ట్ గెస్ చేయండి, ఇక్కడ వాల్కనో అనేది మోర్ విస్కస్ ఉంటుందా లేకపోతే ఎక్కువ లిక్విడ్గా ఉంటుందా? విస్కస్ అంటే ఏమవుతుంది, స్లోగా వస్తుంది కాబట్టి ఇక్కడెక్కడ సెటిల్ అయిపోతూ ఉంటుంది. కానీ లిక్విడ్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం అనేది ఫ్లోనెస్ ఎక్కువ ఉంటుంది. విస్కాసిటీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఫ్లోనెస్ అనేది తక్కువ ఉంటుంది. విస్కాసిటీ అనేది తక్కువ ఉంటే ఫ్లోనెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఒక షీల్డ్ లాగా ఏర్పడింది. అంటే ఏంటి, ఇక్కడ మనకి లావా అనేది ఎక్కువ లిక్విడ్గా ఉంది. సో అవే పాయింట్స్ ఇక్కడ చూద్దాం. దే ఆర్ నాట్ వెరీ స్టీప్ బట్ ఆర్ ఫార్ వైడర్ అండ్ గ్రేట్ అండ్ ఎక్స్టెండ్ టు గ్రేట్ హైట్ యాజ్ వెల్ యాజ్ ద డిస్టెన్స్. సో ఇవి చాలా హైట్ ఉంటాయి, అలాగే డిస్టెన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ హైట్ ఉండి డిస్టెన్స్ లేకపోతే ఏంటి, స్టీప్ వాల్కనో అని చెప్పొచ్చు. హైట్ ఉంది, అలాగే డిస్టెన్స్ కూడా ఎక్కువ దూరం పారింది అనమాట. ఏదైతే లావా ఉందో ఎక్కువ దూరము పారింది, ఎందుకంటే విస్కసిటీ అనేది తక్కువ ఉంది. దే ఆర్ లార్జెస్ట్ ఆఫ్ ఆల్ వాల్కనోస్. సి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ వాల్కనోస్ అంటే మనం ఏమంటాం, క్యాల్డరాస్ అని అంటాం. బట్ లార్జెస్ట్ అమాంగ్ ద వాల్కనోస్ అని ఏవి 4 ఆప్షన్స్ ఇస్తే మీరు ఏమంటారు, షీల్డ్ వాల్కనోస్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, బికాస్ ద లావా ఫ్లోస్ మచ్ ఫార్ డిస్టెన్స్. సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ద హవాయిన్ వాల్కనోస్ ఆర్ ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్స్. సో మనకు హవాయి దీవులు ఉంటాయి, ఎక్కడ మనకి యుఎస్ఏలో ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనకి ఏవైతే వాల్కనోస్ ఉన్నాయో మోస్ట్ పాపులర్లీ ఎగ్జాంపుల్ ఫర్ షీల్డ్ వాల్కనోస్. ఎగ్జాంపుల్స్ కూడా ఎగ్జాంపుల్ అడుగుతుంటారు. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ షీల్డ్ వాల్కనోస్, రైట్. నెక్స్ట్ షీల్డ్ వాల్కనోస్లో కొన్ని ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. షీల్డ్ వాల్కనోస్ హ్యావ్ లో స్లోప్స్, ఆఫ్ కోర్స్ స్లోప్ అనేది తక్కువ ఉంది కదా, అండ్ కన్సిస్ట్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఆఫ్ ఫ్రోజన్ లావా. సో మనకి ఇక్కడ లావాస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రోజన్ లావాస్ ఉంటాయి. అంటే కొన్ని ఇయర్స్ ముందు ఫామ్ అయిపోయి గడ్డగా ఒక షీల్డ్ లాగా ఫామ్ అయి ఉంటుంది. అక్కడ అగ్రికల్చర్ కూడా చేస్తుంటారు. అంటే ఒకవేళ వాల్కనో అనేది ఇంకా ఆగిపోయింది, కొన్ని మిలియన్ ఆర్ 100 ఇయర్స్ వరకు ఆగిపోయింది అనుకుంటే అక్కడ అగ్రికల్చర్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఐస్లాండ్ కంట్రీ చూసినట్టయితే మీరు కంప్లీట్ వాల్కనో ఇట్ ఇస్, బట్ స్టిల్ పీపుల్ అక్కడ ఉంటున్నారు, తర్వాత అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇలాంటి దగ్గర మనకి లావా అనేది కొన్ని ఇయర్స్ ముందు ఫామ్ అయ్యి ఫ్రోజన్ ఫామ్లో సెటిల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్లై ఓవర్ ద టాప్ ఆఫ్ ద షీల్డ్ వాల్కనో ఇట్ రిజంబుల్స్ ఏ వారియర్ షీల్డ్. సో ఈ వాల్కనో దగ్గర మీరు డ్రోన్ కానీ పంపించి లేదా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మీరు ట్రావెల్ చేసినట్టయితే ఇది ఒక వారియర్ షీల్డ్ లాగా ఉంటుంది. అంటే షీల్డ్ పెట్టుకుంటారు కదా యుద్ధం చేసేటప్పుడు, ఆ షీల్డ్ లాగా మనకు ఉంటుంది. అందుకని వాటిని షీల్డ్ వాల్కనోస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. దీస్ వాల్కనోస్ ఆర్ మోస్ట్లీ మేడప్ ఆఫ్ బెసాల్ట్, లెస్ విస్కస్. సో బెసాల్ట్ అనేవి మనకి లెస్ విస్కస్ అనమాట. బెసాల్ట్ రాక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెస్ విస్కస్, అంటే ఎక్కువ ఎసిడిక్ అనేది మనకు ఉంది. ఇట్ ఈస్ అ టైప్ దట్ ఈస్ వెరీ ఫ్లూయిడ్ అండ్ హెన్స్ ఎరప్టెడ్ టు ఏ లాంగర్ డిస్టెన్సెస్. సో ఇది కూడా దాని ఫీచర్. యా, సో ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసాం. దే ఆర్ లో ఎక్స్ప్లోజివ్ ఇన్ జనరల్గా అయితే అవి లెస్ ఎక్స్ప్లోజివ్, అంటే ఎక్కువ ఎక్స్ప్లోజన్ అనేది మనకి జరగదు. ఏది క్యాల్డరాస్ జరిగినట్టు లేదా కాంపోజిట్ వాల్కనోస్ జరిగినంత మనకి ఎక్స్ప్లోజన్ జరగదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అవి ఆల్రెడీ హార్డెన్ అయిపోయి ఉన్న దగ్గర కొన్నిసార్లు వాటర్ అనేవి వెళ్తాయి అనమాట, పక్కన నుంచి ఏదైనా ఓషన్ వాటర్ కానీ రెయిన్ఫాల్ ద్వారా కానీ. సో అదేమవుతుందంటే వాటిని యాక్టివేట్ చేస్తుంది. ఆ వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల కొంచెం కరిగించి యాక్టివేట్ జరిగి మళ్ళీ మ్యాగ్మా అనేది పైకి వస్తుంది. సో అలాంటప్పుడు ఇవి ఎక్స్ప్లోజివ్గా అయ్యేదానికి ఛాన్స్ ఉన్నాయన్నమాట, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద
షీల్డ్ వాల్కనోస్. సో 4 టైప్స్ ఆఫ్ వాల్కనోస్ మనం చూసాం. ఫస్ట్ వచ్చేసరికి సిండర్ కోన్స్, నెక్స్ట్ వచ్చేసరికి కాంపోజిట్ వాల్కనోస్, తర్వాత వచ్చేసరికి క్యాల్డ్రాస్, ఫైనలీ షీల్డ్ వాల్కనోస్. సో ఈ 4 వాల్కనోస్ నుంచి మనకి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లడ్ బెసాల్ట్ ప్రొవిన్సెస్. ఫ్లడ్ బెసాల్ట్ ప్రొవిన్సెస్ ఇవేంటంటే లావా అనేది వెరీ ఫ్లూయిడ్ ఉంటుంది, ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటుంది. అంటే మీకు కంటిన్యూస్గా వస్తుంటుంది, ఎక్కువ దూరం కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేవి మనకి ఫ్లో అవుతుంటుంది. సో దీస్ వాల్కనోస్ అవుట్పోర్ హై ఫ్లూయిడ్ లావా దట్ ఫ్లోస్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్. సో ఇక్కడ చూడండి, కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు స్ప్రెడ్ అయిపోయి ఉంది. కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు మన ఇండియాలో కూడా సేమ్ ద డెక్కన్ ట్రాప్స్, ఇప్పుడు మనకి డెక్కన్ రీజన్ ఉంది కదా, మహారాష్ట్ర, తెలంగాణ రీజన్, అలాగే నార్థన్ కర్ణాటక. సో ఇదంతా కూడా మనకి లావాస్ ద్వారా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనం ఉన్న నేలలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి బ్లాక్ కాటన్ సాయిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, నల్ల మట్టి నేలలు అంటారు కదా, ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు ఇక్కడ వాల్కనో వచ్చి ఆ మెటీరియల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు వాల్కనోస్ అనేవి లేవు కాబట్టి ఆ మెటీరియల్ అంతా కూడా బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటే నల్లగా ఉన్న నేలలు ఈ వాల్కనోస్ ద్వారా ఫామ్ అయ్యాయి. ఎగ్జామ్లో చాలాసార్లు ఇది అడిగారు అనమాట. సో డెక్కన్ ట్రాప్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లడ్ బెసాల్ట్ ప్రొవిన్సెస్. సో ఎక్కడ ఇండియాలో ఉన్నాయని అడగొచ్చు, ఫ్లడ్ బెసాల్ట్ ప్రొవిన్సెస్ డెక్కన్ రీజన్లో ఉన్నాయన్నమాట, రైట్. అలాగే మనకి మహారాష్ట్రలో కూడా ఎక్కడ స్ప్రెడ్ అయినాయంటే మనకి మహారాష్ట్ర, తెలంగాణ, నార్థరన్ కర్ణాటక, ఇవి కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఫ్లడ్ బెసాల్ట్ ప్రొవిన్సెస్ అని అంటాం. సో ఫ్లడ్ అంటే ఏంటి, ఇక్కడ లావా ఫ్లడ్ అనమాట. ఎక్కువ లిక్విడ్గా ఉండడం వల్ల ఫ్లడ్ లాగా ఎక్కువ దూరం ఫామ్ అయింది, ఒక ప్రొవిన్సే ఫామ్ అయిపోయింది అనమాట, ఒక రీజనే ఫామ్ అయిపోయింది. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్లడ్ బెసాల్ట్ ప్రొవిన్సెస్. నెక్స్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరప్షన్. అంటే వాల్కనోస్ కొన్ని ఎక్కువగా ఎరప్ట్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఆగిపోయి ఉంటాయి, కంప్లీట్గా మనకి ఆగిపోయి ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎంత అవి యాక్టివ్గా ఉన్నాయా లేవా అనేది దాన్ని బట్టి కూడా మనకి క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ వన్ యాక్టివ్ వాల్కనో. సో నేమ్లోనే మీకు ఈజీగా సింపుల్గా ఉంది, అది ఏంటి, కంటిన్యూస్గా యాక్టివ్గా ఉంటుంది అనమాట. యాక్టివ్ వాల్కనోస్ ఆర్ వాల్కనోస్ దట్ ఆర్ ఎయిదర్ ఎరప్టింగ్ ఆర్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ ఎరప్షన్. ఆర్ జరుగుతున్న ఎరప్షన్ జరుగుతుంది లేదా జరగబోతుంది, తొందరగా జరగబోతుంది, వాటిని మనం యాక్టివ్ వాల్కనోస్ అని అంటాం. దేర్ ఆర్ అరౌండ్ 500 యాక్టివ్ వాల్కనోస్ ఆన్ ఎర్త్. మనకి ఎర్త్ మీద 500కి పైగానే యాక్టివ్ వాల్కనోస్ ప్రెసెంట్లీ ఉన్నాయన్నమాట యాజ్ ఆఫ్ 2023. సో ఎక్స్క్లూడింగ్ దోస్ సబ్మర్జ్డ్ బినీత్ ద ఓషన్స్. అంటే ఏంటి, మనకి ఓషన్స్ కింద కూడా వాల్కనోస్ ఉన్నాయి, అలాగే ల్యాండ్ మీద కూడా వాల్కనోస్ ఉన్నాయి. ఈ 500 అనేవి ఓన్లీ ల్యాండ్ మీద ఉన్న వాల్కనోస్, ఇంకా అండర్ వాటర్ ఎన్ని ఉన్నాయో మనకి సరిగా తెలియదు అనమాట. ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 5 to 70 యాక్టివ్ వాల్కనోస్ ఎరప్ట్, మోస్ట్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఇన్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో మనకి ప్రతి ఇయర్ 50 నుంచి 70 వాల్కనోస్ అనేవి యాక్టివ్గా జరుగుతుంటాయి. సో ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు, హౌ మెనీ యాక్టివ్ వాల్కనోస్ ఆర్ ఇన్ జనరల్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్ అని 50 to 70. అది కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఆల్రెడీ మనం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటని మనం ఎర్త్ క్వాక్స్ చాప్టర్ చూసేటప్పుడు చూసాం. సో అందుకని ఇక్కడ డయాగ్రామ్ కానీ దాని డిస్కషన్ కానీ నేను యాడ్ చేయట్లేదు, రైట్. సో ఇక్కడ మనకి వాల్కనోస్, ఎర్త్ క్వాక్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడే మనకి జరుగుతున్నాయి అన్నమాట. సో కొన్ని రీసెంట్ ఎక్స్ప్లోజన్స్ కావాలంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మౌంట్ ఎట్నా ఇటలీ, హవాయి ఐలాండ్స్, పసిఫిక్ ఓషన్, మౌనా లోవా పసిఫిక్ ఓషన్, అగైన్ పసిఫిక్ ఓషన్లో ఉన్నాయి. తర్వాత మౌంట్ వెసువస్ ఇటలీ అండ్ బ్యారన్ ఐలాండ్ ఇన్ ఇండియా. ఇది మనకి ఇంపార్టెంట్. సో మనం ఇండియన్ జోగ్రఫీ చూసేటప్పుడు బ్యారన్ ఐలాండ్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూస్తాం, అండమాన్ నికోబార్ ఐలాండ్ చాప్టర్స్లో. ఇక్కడ వచ్చేసరికి జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉండేది ఒకే ఒక యాక్టివ్ వాల్కనో, దట్ ఈస్ బ్యారన్ ఐలాండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో ఇండియన్ మెయిన్ ల్యాండ్లో మనకి ఏ వాల్కనో కూడా లేదనమాట. ఎర్త్ క్వాక్స్ ఉన్నాయి కానీ ఎక్కడ మనకి హిమాలయాస్లో కానీ వేరే ఏ ఇండియన్ మెయిన్ ల్యాండ్లో కూడా మనకు వాల్కనోస్ లేవు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్ బ్యారన్ ఐలాండ్ లొకేటెడ్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్. సో ఇవన్నీ కూడా మనకి యాక్టివ్ వాల్కనోస్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి డార్మెంట్ వాల్కనో. డార్మెంట్ అంటే ఏంటి, వాల్కనో జరుగుంటుంది కానీ ప్రస్తుతానికి యాక్టివ్గా లేదనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏ డార్మెంట్ వాల్కనో ఈజ్ వన్ దట్ ఈస్ నాట్ ఎరప్టింగ్ ఎట్ ద ప్రెసెంట్. సో ఇప్పుడు మనకి ఎరప్ట్ అవ్వట్లేదు, బట్ హ్యాస్ ఎరప్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎరప్ట్ అగెయిన్. సో మనకి బ్యారన్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇది 2017-18లో ఎరప్ట్ అయింది. అప్పటి వరకు దాన్ని డార్మెంట్ అనుకున్నాం, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ మనకి వాల్కనిక్ యాక్టివిటీ జరగలేదు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో, బ్యారన్ ఐలాండ్లో.
కానీ 2017-18లో అది మళ్ళీ యాక్టివేట్ అవ్వడం వల్ల దాన్ని యాక్టివ్ వాల్కనోగా మనం కన్సిడర్ చేసాం. సో డార్మెంట్ వాల్కనో అంటే పాస్ట్ ఎక్స్ప్లోడ్ అయి ఉంటుంది, కానీ ప్రజెంట్ అయితే మనకి ఎరప్షన్ అనేది జరగట్లేదు అనమాట. ఓకే, సో అది మనకి డార్మెంట్ వాల్కనో. ద డిస్టింక్షన్ బిట్వీన్ యాక్టివ్ అండ్ డార్మెంట్ వాల్కనో కెన్ బి హేజీ అంటే డౌట్ఫుల్. సో ఇందాక మనం బారన్ ఐలాండ్ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో కొంతమందికి అది డార్మెంట్ అంటారు, వెంటనే మళ్ళీ నెక్స్ట్ డే ఎరప్ట్ అయితే యాక్టివ్ అంటారు. సో అందుకని ఈ క్లాసిఫికేషన్ ఎవరు అంత ఎక్కువ యూజ్ చేయరు. మోస్ట్లీ మనకి క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ ద షేప్ ఏదైతే ఉందో అదే మనకి క్లాసిఫికేషన్ తీసుకుంటారు. సమ్ వాల్కనోస్ కెన్ లాస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వితౌట్ ఎరప్టింగ్. Thus they are theoretically predicted to erupt in the future, but they could take many lives. సో సడన్గా మనకి రీసెంట్గా మౌనా సో ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి అలా చాలామంది చనిపోయారు కూడా హవాయిన్ ఐలాండ్స్లో. సో అది డార్మెంట్ అనుకున్నారు, కానీ సడన్గా మనకి యాక్టివేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మౌనా ఎరప్టెడ్ లాస్ట్ 3500 years ago, but is predicted to erupt again. సో అది మనకి ఆల్రెడీ ఎరప్ట్ అయిపోయింది అనమాట. సో ఇది ఈ స్టేట్మెంట్ ఎన్సీఆర్టీలో ఓల్డ్ స్టేట్మెంట్ అనమాట, రైట్. సో ఇది మనకి డార్మెంట్ వాల్కనోస్. ఫైనలీ ఎక్స్టింక్ట్ వాల్కనోస్. ఎక్స్టింక్ట్ అంటే కనిపించకుండా పోవడం అనమాట. సో ఇక్కడ ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటే దే ఆర్ కన్సిడర్డ్ టు బి డార్మెంట్ అండ్ ఆర్ అన్లైక్లీ టు ఎరప్ట్ అగైన్. సో ఇవి అంతా కూడా మనకి డార్మెంట్ ఆగిపోయి ఫ్యూచర్లో ఇంకా మనకి ఎరప్షన్ అనేది జరగదు అని మనకి నిర్ధారించిన వాల్కనోస్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కొహాలా, ద బిగ్ ఐలాండ్ ఆఫ్ హవాయి, ద ఓల్డెస్ట్ వాల్కనో హ్యాజంట్ ఎరప్టెడ్. సో 60,000 years నుంచి ఇప్పటి వరకు దాని ఎరప్షనే జరగలేదు అనమాట. ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవచ్చు కొహాలా ఇన్ మౌంట్ కినియా, ఇది మనకి ఎక్స్టింక్ట్ వాల్కనో. హౌఎవర్ బికాస్ మెనీ హవాయిన్ ఐలాండ్స్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిజ్యూనేట్ అంటే మళ్ళీ యాక్టివేట్ అవ్వడం. దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ కంప్లీట్లీ నాట్ అక్యురేట్. సో ఇది మనకు అక్యురేట్ కాదనమాట ఈ క్లాసిఫికేషన్, రైట్. అకాంగ్వా ఆఫ్ యాండీస్ ఈజ్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఎక్స్టెంటివ్ వాల్కనో. సో అకాంగ్వా మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ సౌత్ అమెరికా యాండీస్ రీజన్లో, ఇది మనకి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ వాల్కనోస్ అండ్ క్లాసిఫికేషన్. సో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా, రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా నేను యాడ్ చేశాను యాక్టివ్ వాల్కనోస్. ఇంకా మనకి ఏవైతే ఉన్నాయో అవి మీరు న్యూస్లో కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, సో ఎర్త్క్వేక్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మనకి ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద వాల్కనోస్ చాప్టర్.